హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గార్డెన్ ఛానల్కి స్వాగతం. మా కృష్ణయ్య చూసారా? కృష్ణయ్యకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి అలాగ అటు ఇటు మారుస్తూనే ఉంటానండి. అదొక ఆనందం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఎలాగ బృందావనంలోనూ అటు ఇటు గోపికలతో తిరుగుతుంటాడు. అలాగనమాట మా ఇంట్లోనే కృష్ణయ్యకి ఈ పువ్వులతోని ఒకసారి ఇంట్లోన ఒక్కొక్కసారి ఇలాగా ఈరోజైతే ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్లోన ఇలాగ అరేంజ్ చేసుకున్నానండి. నిన్ను ఎంత అందంగాను ఉన్నాడంటే నిజంగా చూడడానికి రెండు కళ్ళు పట్టలేనంతగా అనిపిస్తుంది నాకైతే. పచ్చదనంతో కృష్ణయ్య ఎక్కడుంటే అది బృందావనం, ఆ అందమే వేరండి. ఇలాగా వాటర్ ఉల్లిలోనే దేవుడికి పూజ అయిపోయిన తర్వాత ఆ పువ్వులు ఉంటాయి కదా, అవి ఇలా వేస్తుంటానండి. అవి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి. మరి రోజు వెంటనే తీసి ఎక్కడ పడేయడం కంపోస్ట్లో అంటే నాకు మనసు ఇది అవ్వదు. ఇలాగ ఈ ఉల్లిలో వేస్తే 3-4 డేస్ ఫ్రెష్గా ఉంటాయి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అందుకు నేను ఎప్పుడు కూడా పూజ అయిన తర్వాత మరి రోజు ఇలాగ వేసుకుంటాను ఉల్లిలోన. మా ఫస్ట్ ఎంట్రన్స్లోన ఇలాగా బృందావనం సెట్ చేసుకున్నాను. అందులో మా కృష్ణయ్యకి పెట్టాను. అటువైపు వైట్ చామంతులు, ఇటువైపు ఈ మట్టి ఉల్లిలో ఎల్లో చామంతులు, స్పైడర్ ప్లాంట్ పెట్టి ఇలా మధ్యలో గులాబీలు అవి డెకరేషన్ అండి. మన సంతోషంకి, మన ఇష్టానికి ఇలాంటివన్నీ ఈ ఆనందాలన్నీ చేసుకుంటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగాను తృప్తిగా అనిపిస్తుంది. ఈ మొక్కల ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత నాకు ఎంత ప్రశాంతం అనిపిస్తుందంటే హాయిగా అనిపిస్తుందండి. ఫ్రెండ్స్, మీకు ఎలాగనిపించింది ఈ వీడియో? బాగుంటే ఓ చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా చూసిన వారు ఎవరైనా. బాయ్.